మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటారు. దేవుని మహా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మహా కృపను బట్టి మరొక పరిశుద్ధాదివారం చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతిగా గడిచిన 6 నెలలు దేవుడు కాపాడి మరి 7వ నెలలో మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. జూలై మాసంలో ఈ మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశించి చేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన 6 నెలలు కాపాడి దీవించి ఆశీర్వదించి మరి ఎండాకాలం అంతా కూడా దేవుడు తన కృప చేత మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల స్టీవర్షిప్ సండే, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్ గృహ నిర్వాహకుల ఆదివారము వెలకట్టకుండా సమర్పించుట అనే అంశం ద్వారా హృదయ కలప దేవాది దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కలము 15వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనము 5వ వచనం వరకున్న వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. కీర్తనలు 15వ కీర్తన మొదటి వచనం నుంచి మరి చివరి వచనం 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. గైడ్లైన్స్ ఫర్ లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్ దేవుని యొక్క చిత్తంలో మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏ నింద మన మీద రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి బ్లేమ్లెస్ లైఫ్లో మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గైడ్లైన్స్ ఫర్ లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్ హృదయ కలము దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా గుడారంలో అదిత్యగా ఉండదగిన వాడవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించి వాడవడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రెండు కూడా ప్రశ్నలు ఉన్నాయి హృదయ కాలము. దేవుడు వాక్యము ద్వారా 15వ కీర్తన ద్వారా ఈ యొక్క మొదటి వచనంలో చూసినట్టయితే ప్రశ్నలు హృదయ కాలము ఈ వాక్యము మనల్ని వేస్తూ ఉన్నది. ఎవరు దేవుని యొక్క గుడారంలో నివసించగలుగుతారు? అలాగే చూసినట్టయితే పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడవడు. మరి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించి వాడేవాడు. అలాగే చూసినట్టయితే నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. మనము అతిథులుగా మన ఇంట్లోకి చాలా మంది రిలేషన్స్ వస్తూ ఉంటారు. అలాగే దేవుని యొక్క గృహంలో మనం కూడా దేవుని యొక్క గృహంలో మరి ఆయన గృహంలో అతిథిగా ఉండదగిన వాడు. మనము దేవుని యొక్క గుడారంలో దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఉదయపూర్వకంగా నిజము పలుకువాడే. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజల ఎవరు దేవుని యొక్క గుడారంలో నివసించగలుగుతారు? ఎవరు దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండగలుగుతారు అంటే మరి వాక్యం సెలవుస్తున్న ప్రకారం చూసినట్టయితే యథార్థంగా ప్రవర్తించగలిగి నీతిని అనుసరించుట, యథార్థతను అనుసరించి వారు మరి దేవుని సన్నిధిలో జీవిస్తారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, నీతి అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వల్ల వచ్చు లాభము ఉపేక్షించి లంచము పుచ్చుకోకుండా తమ చేతులను మొలుచుకొని అతి అయిన మాటలు వినకుండా చెవులు మూసుకొని చెడుతనంను చూడకుండానట్టు కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నీతిని అనుసరించి నడుచుకో, యథార్థంగా మాట్లాడచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే మరి చూసినట్టయితే నిర్బంధాల వల్ల వచ్చి లాభంలో ఏవి కూడా ఉపేక్షించకుండా లంచము పుచ్చుకోకుండా తమ చేతులను ముల్చుకొని అతి అయినను మాటలైనను వినకుండా
అతి అయిన మాటలు వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా మరి చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునే వారు ఉన్నత స్థలము ఉంటారు. అంటే పాపం జోలికి పోకూడదు, లంచము పుచ్చుకోకూడదు. మరి ఏదైనా నిందలకు వచ్చినప్పుడు కూడా ఆ నిందలకు కూడా భయపడకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వ్యర్థమైన మాటలు వినకుండా చెవులు మూసుకోవడం, వ్యర్థమైన చూడకుండా కన్నులు మూసుకునేవారు మరి నీతిని అనుసరించి నడుచుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే 56వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనం చూసినట్టయితే 56వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనము, కుక్కలు తిండికి ఆత్రపరచునట్టు ఎంత తినినా వాటికి తృప్తి ఉండదు. ఈ కాపరులు అట్టి వారును దానిని విమోచించి చాలురు. వారందరూ కూడా తమకిష్టమైన మార్గంను పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనములకు విచారించుదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే, మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధ మాటలు మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యము, యథార్థత ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఎవరు దేవుని గుడారంలో నివసిస్తారు అంటే, దేవుని గుడారంలో అతిథిగా ఎవరుంటారంటే, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలిచి ఉంటారంటే యథార్థంగా మాట్లాడేవారు, సత్యంగా మాట్లాడేవారు, వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని యథార్థమైన జీవితంలో జీవిస్తూ అబద్ధంలో ఆడేవారుగా ఉండకూడదు, అబద్ధ మాటలు పలకకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు మరి పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చాలా సందర్భంలో చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాము, ఎన్నెన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాము. అటు వల్ల మనకి ఏమీ ప్రయోజనం ఉండదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పొరుగువానితో నువ్వు ఎల్లప్పుడూ సత్యము మాట్లాడాలి. నీ పొరుగువాడు నీ కొరకు సాక్ష్యం చెప్పే బిడ్డగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఆ రీతిగా జీవించినప్పుడు నీ పొరుగువాడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. ఇతడు ఎప్పుడు కూడా అబద్ధమాడడు, ఎల్లప్పుడూ కూడా సత్యము పలుకుతాడని నీ గురించి సాక్ష్యం చెప్పే విధంగా నువ్వు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 3వ వచనం చూసినట్టయితే 15వ కీర్తన మరి 3వ వచనము, అట్టివాడు నాలుకతో కొండంలాడను, తన చెలిగానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. హల్లెలూయా. అటువారు ఎలా ఉంటారంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఎవరంటే యథార్థంగా ప్రవర్తించగలిగి నీతిని అనుసరించేవారు. ఎల్లప్పుడూ కూడా వారు సత్యమే మాట్లాడతారు. వారి నోటి నుంచి ఎప్పుడు కూడా సత్యమైన మాటలే వస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వారు ఎప్పుడు కూడా మరి నాలుకతో కొండంలాడరు, తన చెలిగాని మీద కీడు చేయరు. వాళ్ళు ఎలా ఉంటారంటే యథార్థంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, ఇతరుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉంటారు, ఇతరులను క్షమించే విధంగా ఉంటారు. ఎందుకంటే దేవునిందు భయభక్తులు గల వారి బిడ్డలు యథార్థంగా సత్యంగా జీవించి ఆయన ఒక గుడారంలో అతీతంగా ఉండదగిన వాడు కూడా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు అంటే యథార్థంగా ప్రవర్తించి గలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిత్యము పలుకువాడు. అటువాడు నాలుకతో కొండంలాడడు, తన చెలిగానిని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. హల్లెలూయా. తన పొరుగువాని మీద ఎప్పుడు కూడా నింద మోపడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద మనం నిలబడాలి అంటే మనం నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థంగా సత్యంగా జీవించాలి. మన నోటి నుంచి అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పగలే ధైర్యం మనకు కావాలి. మనం తిన్న వాటిని సత్యంతో మాట్లాడాలి, చూసిన వాటిని సత్యంతో మాట్లాడాలి. చెడును చూడకూడదు, వారి చెడు జోలికి వెళ్ళకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యం కూడా నువ్వు పలకకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అతని దృష్టికి నీచుడు అసూయుడనే ఉన్నాడు. అంటే పాపం చేసేవారు, పాపంలో బ్రతికే వారిని చూసినప్పుడు వారిని ఇష్టపడకుండా వారు పాపంలో బ్రతుకుతున్నారు కాబట్టి వారి యొక్క
జీవితాలలో పాపంలో ముగుస్తూ పాపంలోనే చనిపోతారు. కాబట్టి అట్టి వారి జోలికి కూడా పోకుండా జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, కీర్తనలో మొదట ఉంది, అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండగా దివారాత్రము దేవుని యొక్క వాక్యమందు ధ్యానించమని తెలియజేస్తుంది. మన జీవితంలో చాలా విలువైన సమయము. అందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వినరాని మాటలు వినవలసి వస్తే అక్కడి నుంచి లేచిపోవాలి. అక్కడి నుంచి మనము దేవుని వాక్యానుసరంగా వాక్యాన్ని ఎరిగిన బిడ్డలంగా ఉన్నప్పుడు అక్కడ వారు మోసము, అబద్ధము, చెడ్డమాటలు పలికే వారు ఉండగా వారి మధ్యలో నుంచి నువ్వు లేచి దేవుని యొక్క వాక్యము వైపు నువ్వు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అతడి దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల గల వారిని సన్మానించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల విశ్వాసులు, దేవుని యందు భయభక్తుల బిడ్డలు ఎక్కడ ఉన్నా వారు సన్మానించబడరు గాక. వారెక్కడున్నా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకంటే దేవుని యందు భయభక్తుల బిడ్డలను ఎల్లప్పుడూ దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిత్యము వారికి తోడై ఉంటాడు. ప్రతి పనిలో, ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు వారికి తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. అతడు యెహోవా యందు భయభక్తుల గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఒకవేళ నష్టం వచ్చినా కానీ తను భరిస్తాడు, కానీ ఎదుటి వారికి నష్టం చేయడం. దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడవడంటే ఎవరైతే యథార్థంగా మాట్లాడేవారు, అలాగే చూసినట్టయితే యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అతడి నాలుకతో కొండంలాడడు, తన చెలిగానిని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీతుడు అసహ్యుడై ఉన్నాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మాట ఇచ్చితే ఆ మాట మీద నిలబడవారు దేవుని యొక్క ప్రజలు. ఒకవేళ వారు మాట ఇచ్చినప్పుడు ఒకవేళ నష్టం వచ్చినా ఆ నష్టాన్ని భరించడానికి ఇష్టపడతారు, కానీ మాట మాత్రము తప్పరు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తుల వారు కాబట్టి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు కాబట్టి, దేవుని యందు వారు మంచి ప్రవక్తన కలిగి జీవించారు కాబట్టి, ఒకవేళ వారు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవారు. ఒకవేళ నష్టం వచ్చినా ఆ నష్టాన్ని వారే భరిస్తారు. వారు భరించి ఆ నష్టం వారు చేయకున్నా కానీ వారు మాట ఇచ్చారు. నేను మీకు ఆ మాట ప్రకారము వారు ప్రమాణం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ప్రమాణం ప్రకారము ఆ నష్టం అతడు చేయకున్నా కానీ ఆ నష్టాన్ని అతడు భరించి ఇతరులకు మేలు చేస్తాడు. ఇతరుల పక్షాన మేలు చేసే బిడ్డలుగా ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన ద్రవంను వడ్డీకి ఇవ్వడం, అలాగే చూస్తుంటాము చాలా సందర్భంలో చాలామంది వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటారు, అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. చివరికి వారికి ఈ లోకంలో వారు తీసుకెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోరని తెలిసినా కానీ ప్రజలను బాధ పెడుతూ, ప్రజలను హింసిస్తూ అధిక వడ్డీలు ఇచ్చేవారు చాలామంది ఇప్పుడు మన మధ్యలో కనిపిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వడ్డీ ఇవ్వడం కూడా తప్పే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సాయం చేయాలి. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేయడము ఎంతో మేలైతుంది. అది అలాగా మేలు చేయాలి, కానీ వడ్డీకి మీ యొక్క డబ్బులు ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యం తెలుసు. నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకోడు. హల్లెలూయా. నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకోడు. తను చేసిన ఉద్యోగం ఉండొచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు యథార్థంగా జీవించేవారు ఈ లోకంలో ఏమీ సంపాదించలేకపోయినా కానీ దేవుని యందు భయభక్తుల వారుగా వారు జీవిస్తారు. కానీ ఒకరోజు వారికి మంచి ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. నిత్య పరలోక రాజ్యంలో వారికి ఒక స్థానం ఏర్పడుతుంది. ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఉన్నత స్థానంలో వచ్చినప్పుడు కొంతమంది చాలా మంచి ప్రవక్తన కలిగి ఉంటారు. వారి జీవిత కాలంలో ఎన్నడూ కూడా లంచాలు పుచ్చుకునే వారు ఉంటారు. అలాగే కొంతమంది లంచాలు పుచ్చుకొని వారికి యథార్థత తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టి తిరిగి ఎన్నడూ కూడా లంచాలు తీసుకోకుండా దేవుని వాక్యము వైపు వెళ్ళేవారు కూడా చాలా మంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకటి వడ్డీలకు డబ్బు ఇవ్వకూడదు. అవసరమైతే నువ్వు వారికి సాయం చేయి. నీ దగ్గర లేకుంటే మౌనంగా ఉండు. నీ దగ్గర ధనం ఉన్నది, నిన్ను వచ్చి అడిగినప్పుడు నువ్వు నీకు తోచిన సహాయాన్ని చేయి. మరలా తిరిగి ఆశించుకో. ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకో. నువ్వు దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నప్పుడు వడ్డీలకు డబ్బులు ఇవ్వడం కూడా తప్పే. నిరపరాధి చెరుపుటకు లంచము పుచ్చుకొనడు, ఆ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదలబడడు. హల్లెలూయా. నిరపరాధుల
పక్షాన నిలబడినవాడు, బీదల పక్షాన నిలబడిన వాడు, విధవరాల పక్షాన నిలబడిన వారు, అలాగే ఇతరులకు సాయం చేసేవారు ఎప్పుడు కూడా వారు కదలబడరు. ఎందుకంటే వారు ఇచ్చే హృదయాలు ఉన్నాయి, వారు సాయం చేసే హృదయాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారు ఎన్నడూ కూడా ఆ ప్రకారం చేయవాడు, ఎన్నడూ కూడా కదలబడడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ప్రకారం చేయవారు ఎన్నడూ కదలబడరు. హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవడు. అలాగే చేసినట్టయితే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఈ 2 ప్రశ్నలకు అలాగే చూసినట్టయితే 2, 3, 4, 5 వచనాలలో జవాబులు అనుగ్రహించబడ్డాయి. ఒకవేళ దేవుని గుడారంలో నువ్వు అతిథిగా ఉండాలంటే ఈ యొక్క కింది 4 వచనంలో నువ్వు పాటించినట్టయితే దేవుని గుడారంలో నువ్వు అతిథిగా ఉంటావు. అలాగే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అంటే ఇంటి కింది 4 వచనాలు ఎవరైతే అనుసరించి వారి జీవితాలు కట్టుకుంటారో వారు నిత్య పరలోక రాజ్యపు వారసులు అవుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ యథార్థంగా ప్రవర్తించిన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిత్యము పలుకువాడు. ఎప్పుడు సత్యాన్ని పలుకువారుగా ఉంటారు. ఎప్పుడు వారి నోటి నుంచి సత్యమైన మాటలు వచ్చేవారు దేవుని పర్వతం మీద, దేవుని గుడారంలో అతిథిగా ఉంటారు. అటువారు నాలుకలు కొండంలాడవు, తమ చెలిగాని మీద కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. దేవుని యొక్క విశ్వాసులు అలాగే సేవకులు కానీ ఎవరైనా వారి గృహానికి వచ్చినప్పుడు వారిని ఆతిథించి వారిని సన్మానిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న వారు ఎప్పుడు గృహాలకు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులలో జీవితం జీవిస్తూ దేవుని కొరకు సాక్షులుగా వారు జీవించారు. కాబట్టి అట్టి బిడ్డలు ఎక్కడున్నా వారిని సన్మానిస్తారు. ఎవరు సన్మానిస్తారంటే యథార్థంగా మాట్లాడేవారు, సత్యంగా మాట్లాడేవారు, నీతిని అనుసరించేవారు, చెడ్డ మాటలు పలకని వారు, దేవుని యందు భయభక్తుల వారు, యెహోవా యందు భయభక్తుల వారి గృహంలోకి వచ్చినప్పుడు వారిని సన్మానిస్తారు. అలాగే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవం వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకోడు. ఆ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదలబడరు. దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు ఎన్నడూ కూడా మనం కదలబడము. ఏ దుర్వార్త వచ్చి వినవలసి వచ్చినా కానీ కదలబడడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడతారు కాబట్టి, వాక్యానుసారంగా వారు కట్టుకుంటారు కాబట్టి అటు బిడ్డలు ఎన్నడూ కదలబడరు. ఇటు మాటలను దేవుడు ఈ కాలము మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి చేయడుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటు బిడ్డలను దేవుడు యేసయ్య నామంలో విడిపించబడును గాక. అలాగే సమస్యలతో కష్టాలతో ఉంటున్నట్లయితే దేవుడు మీ కష్టాల నుంచి సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించి సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఈ పరిశుద్ధ ఆదివారము ఈ నెలలో మొదటి పరిశుద్ధ ఆదివారము జూలై మాసం 2025 సంవత్సరంలో ఈ మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచి ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు అంటే ఈ కింది 4 వచనములు ఎవరైతే పాటిస్తారో ఈ 4 వచనంలో దేవుని యొక్క సన్నిధిలో వారు యథార్థంగా అనుసరించి మాట్లాడగలుగుతారో అట్టి బిడ్డలు దేవుని యొక్క గృహంలో అతిథిగా ఉంటారు. అలాగే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలుస్తా ఉన్న ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు స్తోత్రములు తండ్రి. వారి జీవితంలో చేసిన ప్రతి మేలుకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. గడిచిన సంవత్సరంలో గడిచిన నెలలో మనల్ని కాపాడి దీవించిన దేవా, మరి 7వ నెలలో మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవానికి ధన్యములు స్తోత్రములు తండ్రి. ఈ నెలంతా కూడా మనల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, మా యొక్క సేవకులను సేవకురాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. అలాగే తండ్రి ఈరోజు జరుగుతున్న ఫెయిత్ మినిస్ట్రీస్లో నేను ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన
జరుగుతుండగా ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈరోజు జరుగుతున్న సంఘాలలో ఆరాధన జరుగుతున్న ప్రతి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. భారతదేశంలో నైనా జరుగుతున్న ఈ ఆరాధనలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మని నజరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఈ జూలై మాసమంతా కూడా మనకు మన బిడ్డలకు దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.